శ్రీరస్తు శుభమస్తు. శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి శ్లోకం 28. ఈ శ్లోక ప్రభావం మృత్యు అనగానే కూడా అందరికీ భయమే. జరామరణ భయం లేని వారెవరు ఉండరు. కానీ మనకి దీనివల్ల ఈ సాధకుడు కొంచెం దీర్ఘాయుష్య కలిగి ఉంటాడనమాట. అకాల మరణం రాకుండా సాధకుడికి దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడనమాట. ఇంకా శ్లోకం 28. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరణి విపద్యంతే విశ్వే విదిశతమకాద్యాది విశదః కరాళం యతేక్ష్వేలం కబలితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. లోకంలో అందరికీ జరా మృత్యు భయం సహజం కదా. పరమశివుడు మృత్యు భయం లేకుండా విషమును పానం చేశాడు. అటువంటి భయంకరమైన హాలాహలం తాగి ఏమీ వికృతి చెందకుండా ఉండటం నీ చెవులుకున్న తాటంకముల మహిమే కదా. అమ్మా, నువ్వు సర్వమంగళవు, ఎల్లప్పుడూ మంగళప్రదురాలవు కనుకనే స్వామి నిర్భయంగా విషపానం చేశాడు. పోనీ జీర్ణింపచేశాడా? అలానే కంఠంలో ధరించే ఉన్నాడు. అందుకనే ఆయన మృత్యుంజయుడని పేరు పొందాడు. ఆయనను ఆరాధించిన మార్కండేయులు మొదలైన భక్తులను మృత్యుంజయులుగా చేశాడు. లలితా సహస్రనామంలో తాటంక యుగలీభూత తపనోడుప మండలాన్ని ఉంది కదా. అంటే హైందవ స్త్రీకి మంగళసూత్రము, గాజులు, ముక్కు, చెవులకు పెట్టుకున్న ఆభరణాలు కూడా పసుపు, కుంకుమ, కాటుక, పారాని, మట్టెలు సౌభాగ్య లక్షణాలు కదా. అమ్మ తాటంక చెవులకి ఆ చెవుల ప్రభావం అంతని తాటంక యుగలీభూత తపనోడుప మండలాన్ని అది ఆ చెవి తాటంకాల ప్రభావమే అని అయి ఉండాలి అని చెప్తున్నారన్నమాట. బ్రహ్మాది దేవతలందరూ అమృతాన్ని తాగి కూడా అతి భయంకరమైన జర మరణాలను పోగొట్టుకుని కూడా ప్రళయకాలమంది విగత జీవులవుతున్నారు. అయితే నీ భర్త అయిన పరమేశ్వరుడు అమృతం తాగలేదు, అయినా సరికదా భయంకరమైన కాలకోటాన్ని త్రాగి ప్రళయమందు కూడా నాశనం పొందక శాశ్వతుడై ఉన్నాడు. అది నీ చెవులకున్న కమల ప్రభావం అని అమ్మ ప్రభావం, అంత ప్రభావం అని. మనం మృత్యుంజయం దాటి దీర్ఘాయుష్మంతుగా ఉంటారు. అంటే జరా మరణాలంటే భయం పోయి శాశ్వతమైన పరమాత్మ స్థితిలో ఉంటామట అమ్మ పట్టుకుంటే. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.